మునీశ్వరుడు ఉంటాడు. మునీశ్వరుడు ఉంటే ఆ మునీశ్వరుడు శివుని చేత పడతాడు. చేత పట్టి ఫస్ట్ కాడికి పోతాడు. పార్వతి పరమేశ్వర పాట పాడుకుంటుంటాడు. ఆ పాట కాడికి పోతాడు. వింటున్నావారా? ఆ పాట కాడికి పోగానే పరమేశ్వర అని శివుని పిలుస్తాడు. శివాని ఆ శివుడు తప్పుడు చేయడు, పార్వతీదేవి తప్పుడు చేయడు. ఆ నీళ్ళు ఆ శివుల నీళ్ళు కలుతాడు, వాళ్ళు మాయమైపోతాడు. ఇంకా సరస్వతి బ్రహ్మ వాళ్ళు పాట పాడుకుంటే మంచిగా పాట పాడుకుంటే వాళ్ళు సంబూరంగా ఉంటారు. సంబూరంగా ఉంటే నాకు ఐదుడు సంబూరంగా ఉంటాడు. సంబూరంగా ఉంటే వాళ్ళ మీద కూడా నీళ్ళు కలుతాడు, వాళ్ళు కూడా మాయమవుతారు. ఇంకా కృష్ణుడు లక్ష్మీదేవి వాళ్ళు పాట పాడుకుంటుంటారు. వాళ్ళ మీద చల్దామంటారు, కృష్ణ అంటాడు. అనగానే ఇంకా కృష్ణుడు ఇంకా మునేశ్వరిని తీసుకొస్తాడు, కుడి చేస్తాడు, కుర్చీ మీద కూర్చోబెడతాడు. కుర్చీ మీద కూర్చోబెట్టాలని లక్ష్మీదేవి ఏమంటుంది అంటే, అమ్మ నా భర్త దేశానికే పెద్దోడు, ఎంత బాగా ఆ మునేశ్వరుడు కూర్చోబెట్టి మంచిగా కాళ్ళు వచ్చుకుండే నా భర్త, ఇంత నేను ఈయన కాడ ఉండేనని అమ్మగారింటికి వెళ్ళిపోతుంది. అమ్మగారి దాడకు లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. మునేశ్వరిని కూర్చోబెట్టి కాళ్ళు బిసినందుకే వెళ్ళిపోతుంది. అమ్మగారి దాడలు అది అమ్మగారింటికి వెళ్ళిపోతుంది. అమ్మగారింటికి వెళ్ళిపోతే ఇంకా కృష్ణుని కూర్చోబెట్టి మంచిగా ఇంకా కాళ్ళు వచ్చి ఈ మూడో కన్ను శంకర్ని మూడో కన్ను ఆయన కాళ్ళు ఉంటుంది అనమాట. ఆయన కళ్ళు ఉంటుంది, కన్ను శంకర్ని కన్ను మూడో కన్ను పోస్తాడు. ఆ మునేశ్వరిని పాపం కన్ను అనేది పోతుంది. ఆడికి పోయి శంకర్ని ఇక్కడ పడుతుంది కన్ను. ఆ కన్ను వచ్చి ఇక్కడ ఉంటుంది శంకర్ని కాడ ఉంటే ఇంకా ఆ కన్ను వచ్చాము శంకరుడు శివుడు. మూడో కన్ను ఆయన కాడికి వచ్చి పడుతుంది. శివుడు ఆ మునేశ్వరుడు ఇంకా పోతాడు. ఇంకా పోయినాక ఇంకా కృష్ణుడు ఇంకెటు తెలవక ఊరికే నడుచుకుంటూ వస్తాడు. వచ్చి ఒక ఆడ పుట్ట ఉంటుంది. ఆ పుట్టలో పుట్ట అంటే ఆ పుట్టలో ఉంటాడు. ఆ కృష్ణుడు వచ్చి పుట్టలు ఉంటాడు. పుట్ట ఉంటుంది. పుట్టలో పాములు ఉంటుంది పెద్దది. ఆ పుట్టలో పోయి కృష్ణుడు అన్నీ ఉంటాడు. ఆ పుట్టలో పోతాడు మనిషి. పొయ్యి అందులోనే ఉంటాడు. ఇంకా పొయ్యి అందులోనే ఉంటాడు. ఉండగా ఒక ఆమె ఏం చేస్తుంది, మంచి ఆవును దాచుకుంటుంది. ఆవు అంటే 10 మంది కాయరా. ఆవును దాచుకుంటుంది. సాదుకుంటే ఆవును అమ్మబుద్ధి కాదు, ఆమెకు పైసలు అవసరం ఉంటుంది. అమ్మబుద్ధి కాక అంత కమ్మది. అమ్ముకుంటే ఒక ఆయన భర్త భార్య వచ్చి ఇంకా కొనుక్కుంటాడు, పైసలు ఇచ్చి కొనుక్కుంటే అలా అమ్ముతుంది. అమ్మిన తర్వాత రోజు బిందెలు పాలిస్తుంది ఆవు. అయితే ఆమె బిందెలు పాలిస్తుందని అమ్ముకుంది. బిందెలు పాలు ఇవ్వాలిగా మరి ఈమె కాడికి వచ్చినాక 1 రోజు 2 రోజులు ఇస్తుంది. ఇచ్చిన తర్వాత ఏం చేస్తుంది, కృష్ణుడు వచ్చి దగ్గరగా వెళ్ళా పుట్టల. ఇంకా ఆ కృష్ణుని కాడికి వచ్చి ఇంకా ఆవుని కట్టేస్తే వచ్చి ఊరికొచ్చి పాలన్నీ పోస్తాడు. ఆ కృష్ణుని తాగుతాడు, మంచి కమ్మ తాగుతాడు ఆ పాలని. తాగిన తర్వాత ఏం చేస్తాడు, అవి తాగుతాడు రోజు. ఆవుని ఇంకా వాళ్ళు ఏం చేస్తారు, అమ్మ ఈ ఆవు నిన్న మంచిగా బాగానే బిందెడు పాలు ఇచ్చింది, ఇవాళ ఇస్తలేదు అని ఆవుని దిష్టి తీస్తారు. అవన్నీ తీస్తారు. దిష్టి తీసి ఆయన్ని తీసిన తర్వాత ఇంకా బిర్రగా కట్టేసి ఇంకా ఆవలే పండుకుంటారు. ఆవు పెట్టుకోకుండా మంచిగా బిర్రగా తాళ్ళు పెట్టి కట్టేసి ఇంకా ఆవు కావాలిగా కూర్చొని చూస్తారు. చూస్తే ఆవు ఇంకా టైం కాగానే ఆవు తెంపుతూనే ఉంది. తెంపుతున్నాం తాడు కట్టేసింది. మెడని కట్టేసి తాడు కట్టేసి ఆవు కావాలి కూర్చుంటున్నాం. వాళ్ళిద్దరు మోడిపోయినావు. ఇన్ని రూపాయలు పెట్టుకొని వస్తుంది పావులు బిందెలు ఇస్తుడనే. బిందెలు పాలు ఉంటాయి ఈ ఆవు ఇస్తలేదు ఎందుకో అని ఇంకా దాన్ని దిష్టి తగిన దిష్టి తీస్తారు. అది తీస్తారు, నివాళి తీసుకుపోతారు, ఇట్లా దిప్పుతారు, అన్నీ చేస్తారు. ఆవు టైం కాగానే తెంపుకుంటుంది. తెంపుకొని పోయి పుట్టకాడికి పోతుంది. పుట్టకాడికి వాగానే పోయి పాలు పోస్తున్నాగానే వెనకంగా వచ్చి ఒక్కటే దెబ్బ వేస్తారు ఆవు కాళ్ళకి. ఆవు మాయమవుతుంది. ఆ లోపల కృష్ణునికి తలకాయ దెబ్బ తాకుతుంది. ఆవు పోయింది. వీళ్ళు అయ్యో ఆవు మాయమాయ ఈ మనుషులకు కళ్ళు పోయింది, పుట్టిన వాళ్ళకు.
కళ్ళు పోయినాయి. ఇంకా ఏడ్చుకుంటే ఇంటికి వచ్చారు వాళ్ళు. ఇంటికి వచ్చిన తర్వాత ఆవు ఉందిగా, ఆవు మాయమైందిగా, గాడికి దెబ్బ తాకిందిగా. కృష్ణుడు ఇంకా బయటికి వెళ్ళింది, ఇంకా పుట్టలకి వెళ్ళి బయటికి వెళ్ళి మళ్ళీ నడుచుకుంటూ వస్తుండు. నడుచుకుంటూ రాగా ఇంకా యశోదమ్మ కనతల్లి కావపడుతుంది. సాధిన అంటే కన్నా వేరే ఉంది, సాధిన అవపడుతుంది. అయ్యో కొడుక ఈ దెబ్బ తాకింది, ఎట్లా తాకిందని ఆ చీరని గురించి ఆ చీర తలకాయ చుట్టూ కడుతుంది. తలకాయ చుట్టూ కట్టి ఇంకా తీసుకుపోతుంది ఇంటికి. ఆయన కృష్ణుని తీసుకుపోయి ఇంకా చూసుకుంటుంది మంచిగా కొడుకుని. ఎన్న ముద్దలు పెట్టుకుంటా, ఆ ముద్ద ఈ ముద్ద తినిపించుకుంటా, ఎన్న ముద్దలు తినిపించుకుంటా సాదుకుంటుంది ఆ కొడుకుని. సాదుకున్న తర్వాత కైలాసాల ఇంకా ఈయన పెళ్లి చేయాలి. పెళ్లికి వచ్చే మరి ఇన్ని రోజులు వచ్చి ఈయన ఉండు నా కాడ, మరి పెళ్లి అని చేద్దాం, మరి పెళ్లి కానట్టుంది ఎట్లా అని ఆడ చూడాల పిల్లని అంటే ఇంక యశోదమ్మకి చెప్తాడు కృష్ణుడు. అమ్మ నువ్వు ఎక్కడ చూసేది లేదు, కైలాసం ఉంది ఒక అమ్మాయి పద్మావతి, నువ్వు పోయి వాళ్ళ పిల్ల ఉంది నీకే ఇస్తారు, నీ కొడుక్కి నాకే ఇస్తారు, పద్మావతి పిల్లని ఇస్తారు అని చెప్తాడు. ఈ కొడుకు చెప్తాడు తల్లికి. చెప్పినాక ఎరకలేసం కట్టి మళ్ళా కైలాసం ఆయన కాడికి పోతాడు, పైకి కైలాసం పోతాడు. పద్మావతి తండ్రి ఉంటాడు పైన. ఉంటే ఇంకో ఎరకలేని వాళ్ళకి ఎరక చెప్తా, సోది చెప్తా, సోది అని సోది అంటే ఎరకలోళ్ళు ఎరకలేసం చెప్పి ఎరక అని చెప్తారు. ఎరకో అని చెప్తారు, సోది చెప్తారు. సోది చెప్తే ఇంకో నీకు కైలాసాన మంచి అబ్బాయి ఉండు, ఆడ పిల్లగాడుండు, మంచి వాళ్ళమ్మ నీ కాడికి వస్తుంది, చూస్తుంది, ఆమెకే నువ్వు ఇవ్వాలి, పిల్లగాళ్ళకి పెంచేయాలి, ఎరకలా అని చెప్తుంది. ఎరకలా అని చెప్పంగా ఇంకా ఎరకో అని ఎరక చెప్తుంది. చెప్పినాక అన్నీ వాళ్ళు వస్తారు, పిల్లలు వాళ్ళకి ఇచ్చి పెంచి చెయ్యి అని చెప్పినాక ఇంకా తల్లి కొడుకు పోతారు ఆ కైలాసం. పోయి ఇంకా పిల్లలు చూసుకుంటారు. అయ్యా నీకు ఇస్తుండే మా బుజ్జిని ఉన్నది అని పద్మావతి ఇష్టపడుతుంది. ఆయన పద్మావతి ఇష్టపడగానే ఇంకా పెళ్లి ఖాయమవుతుంది. ఖాయం కాగానే పెళ్లి చేస్తారు. పెళ్లి చేయగానే ఇంకా పద్మావతిని తీసుకుంటుంది, ఇంకా కృష్ణుని తీసుకుంటుంది. యశోదమ్మ తీసుకొని ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చినాక ఈ లక్ష్మీదేవి జాడలేకైతే ఈ కృష్ణుని మళ్ళీ చేసుకుని పెళ్లి అయిన జాడలేకైతే కింద అమ్మాయి నా భర్త మళ్ళీ చేసుకుంటా, నేను చచ్చిపోతే నేను ఉండడం బాగాలేదని పోయి సముద్రాన్ని దూకుతుంది. ఓళ్ళు లక్ష్మి సముద్రాలు దునికి చిన్న పిల్లంగు ఇట్లా అయ్యి తామర పూల ఉంటుంది. ఓళ్ళు లక్ష్మీదేవి తామర పూలు అయ్యి తుర్కోళ్ళలో పుడుతుంది ఆ అమ్మాయి లక్ష్మీదేవి. నా భర్త మళ్ళీ పెళ్లి చేసుకుంటు, నేను ఉండేందుకు నేను పోయి చచ్చిపోతాను. ఇంకా పోయి నీళ్ళలో దుంకింది. దుంకితే ఇంకా లక్ష్మీదేవి మళ్ళీ తుర్కోళ్ళలో పుట్టి మళ్ళీ ఈ కృష్ణుని పూజ చేస్తుంది. కృష్ణుని పూజ చేస్తూ ఉంటా. ఆ తుర్కోలు అంటారు మా ఇళ్ళలో పుట్టి మా పూజ చేయక, తుర్క పూజ చేయక పోయి కృష్ణుని పూజ చేస్తా అని ఊరికే పూజ చేయనీయరు. చేయనీయకుంటే పోయి రోజు అదే పూజ చేస్తుంది. చేస్తుంటే వాళ్ళు తుర్కోలు అందరూ వచ్చి ఆ గుడిని కూడా కొడుతుంటారు, ఆ పూజ చేయనీయరు. ఆ తుర్కోలు ఊరికి రోజు వెంబడే పడుతుంటే ఇంకా కృష్ణుడు పోతాడు. కృష్ణుడు పోయినాక ఇంకా అన్నీ చూస్తుంటాడు. ఏంటి లోపల కృష్ణుడుగా లోపల ఉండేది. ఇంకా ఆయన పూజ చేస్తుండే. పూజ చేసుకుంటే ఇంకా అట్నే అందరూ ఇంకా ఇవన్నీ చంపాలి, లక్ష్మీదేవిని చంపాలి అని వాళ్ళ తుర్కోలు అందరూ వస్తారు. మా ఇండ్లలో బట్టి నువ్వు ఆయన పూజ ఎందుకు చేస్తావు, గుడినే లేపాలని. తుర్కోలు అందరూ చంపుదామని వస్తారు. ఆ గుడిని తీసేద్దామని వస్తారు. వస్తే ఆ గుడిని వచ్చేటోళ్ళు అందరూ ఆ కింద పడిపోతాడు. గుర్రాల మిత్తిలో వస్తారు. ఆ గుర్రాలన్నీ ఊడిపోతుంటాయి. ఇంకా కృష్ణుడు వస్తాడు. కృష్ణుడు యశోదమ్మ వస్తుంది. యశోదమ్మ వచ్చి కృష్ణుడు ఇంకా ఇది లేకుండా అయింది. ఈ పద్మావతి కాడ లేడు, బొమ్మ అయిపోతాడు. బొమ్మ అయిపోయినాక ఆ నుంచి తుర్కోలు వస్తారు. గుడిని లేపుదామని, గుడిని తీసేదామని వాళ్ళు వస్తారు. తుర్కోలు అందరూ అడ్డం పడిపోతారు. గుర్రాలు అడ్డం పడిపోతాయి. ఇంకా కృష్ణుడు బొమ్మ అయిపోయిండు. అయ్యో నా కొడుకు ఎక్కడ పోయినా యశోదమ్మ వస్తుంది. యశోదమ్మ ఏడుస్తుంది. ఏడుస్తా పూలదండ అయ్యి ఆయన మెడన పడుతుంది.
పూలదండ అవుతుంది తల్లి. ఆ పద్మావతి బొమ్మ అవుతుంది, పక్కకు నిలుస్తుంది. ఇంకా లక్ష్మీదేవి లాస్ట్కి లక్ష్మీదేవి కూడా బొమ్మ నిలుస్తుంది. ఇంకా అయిపోతుంది ఆడికి.